తప్పనిసరిగా. అయితే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను. ఎందువల్లంటే ఈ రోజు మన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తా ఉంటే మనకు వచ్చినటువంటి స్ట్రెంత్ ఏంటనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందువల్లంటే ఈ రోజు దాదాపు 24 యూనియన్లు ఇందులో ఉన్నాయి పోరాట కమిటీలో. పోరాట కమిటీలో 24, 25, 27 ఒక బియ్యం తప్పితే అందరూ ఉన్నారు కాబట్టి మనం ఏదైనా కార్యక్రమం జరిగితే మన యొక్క సొంత కార్యక్రమానికి అయితే చాలా ఎక్కువ మందిని తీసుకొస్తాం. మరి దీనికి ఎందుకు తీసుకురావట్లేదు అనేది నేను ప్రశ్నించవలసుకున్నాను. ఎందువల్లంటే మన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ ఉంటే మన కోసం మనం ఉద్యమించాలని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయండి. ఒక పక్క ఏమో దమనకాండ జరుగుతూ ఉంది, రెండో పక్క మూసేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతా ఉన్నాయి. అయినా సరే మనకి చలం రాదా అని అడుగుతా ఉన్నాను. చలం రాకపోతే మాత్రం మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. మనలో చలం రాకపోతే మాత్రం మనల్ని ఎవరు కూడా కాపాడలేడు. కాబట్టి నేను ముందుగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఏంటంటే యూనియన్ నాయకులు కానీ, పోరాట కమిటీ నాయకులు కానీ, అలాగే కార్మికులు కానీ మొత్తం పిలుపుల్లో గట్టిగా స్పందించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ రోజు ఎంతైనా ఉందని చెప్పి నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నాను. ఇక రెండో విషయం, మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే మా కష్టాలు, నష్టాలు, వ్యవహారం, ఇబ్బందులు, ప్యాకేజీ, చట్టాలు చాలా చెప్పడం అనేది జరిగింది. నేను అవన్నిటి జోలికి పోను, ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువగా విసిగించదలుచుకోలేదు కూడా. ఒక 2-3 విషయాలు మాత్రం నేను చెప్తాను. ఏంటంటే ఈరోజు ఒక రాజకీయ నిర్ణయం జరిగిపోయింది. రాజకీయ నిర్ణయం ఏంటి జరిగిపోయింది? మనకు అనుకూలంగా అని చెప్పి అనుకుంటే మనకు చాలా పొరపాటు. మనం అడుగుతున్నాం కదా రాజకీయ నిర్ణయం చేయాలని చెప్పి. ఆ రాజకీయ నిర్ణయం అయితే ఢిల్లీలో జరిగిపోయింది. ఏమిటా రాజకీయ నిర్ణయం? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మేయాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి. ఈ రెండు కూడా నిర్ణయం జరిగిపోయింది కాబట్టి 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు 1 మాసం నుండి ఈ పోరాటం అనేది సాగుతాం. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే మన పోరాటాన్ని నీరుగార్చేదానికి మన ప్యాకేజ్ ఇచ్చారు. ఇది మనం గమనించలేదు. ఆ రోజే నేను చెప్పాను, మన వాళ్ళు స్వాగతించారు కానీ ఆ రోజు కూడా స్వాగతించలేదు. ఎందువల్లంటే దానిలో ఉన్న కుట్ర తెలుసు కాబట్టి నేను చాలా కేటగారికల్ గా ఇక్కడే ప్రశ్న చెప్పాను. ఆ యొక్క ప్యాకేజీని ఇచ్చి మనల్ని విడదీసే ప్రయత్నంలో భాగమే ఆ ప్యాకేజ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తానంటే మీరు వెళ్ళండి, ఈ మధ్య నేను చాలా ఊర్లో వెళ్తా ఉన్నాను, పల్లెటూళ్ళు. వాళ్ళందరూ అంటున్నారు, ఏమండి రామారావు గారు మీకు ప్యాకేజ్ ఇచ్చారు కదా, అదే తక్కువ కాదు, 11,440 కోట్లట. మన అందరికీ కూడా మీకు అందరికీ కూడా ఇక కష్టాలు లేవు కదా, ఇబ్బందులు లేవు కదా, అన్ని బాగానే ఉన్నాయి కదా అని చెప్పి మనిషి 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది కదా, మనిషి 1 కోటి. తల్లికి తిండి పెట్టలేదట, పెన్నమ్మకి పొద్దుగీరు కొన్నాడట. అలా ఉంది. వాడేమో ఈ ప్లాన్ నాశనం చేయాలని ఆ ప్యాకేజ్ ఇచ్చి దాంతో గట్టిగా ప్రచారం చేయించుకొని నిజంగా ఆ ప్యాకేజీ కానీ ఈ ప్లాన్ కు ఉపయోగపడేది అయితే మరి అంతకుముందు 4 రోజుల ముందే కదా ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? విశాఖపట్నం గడ్డ మీదకి వచ్చాడు. అంత ఉపయోగకరమైంది అయితే, అంత ప్రజాబాహుల్యానికి మంచి చేసేదే అయితే మరి ఆయనే ప్రకటించాలి కదా, ఈడెవడో ప్రకటించడం ఎందుకు? దీనిలో ఉన్న కొత్తని అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనిలో ఈ ప్యాకేజీలో మాయా మంత్రం తంత్రం కుతంత్రం తప్పిస్తే ఏమీ లేదనేది మీరు అర్థం చేసుకోవడానికి ఈ విషయం అనేది ఎక్కిస్తా ఉన్నాను. అయితే మనతో ఏంటంటే బాబు రాజకీయాలు మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఏమనుకోవద్దు. రాజకీయాల వల్లనే మనం ఈ దౌర్భాగ్య పరిస్థితులకు వచ్చాం. ఆ రాజకీయ పార్టీల యొక్క వ్యవహారాన్ని మనం బయట పెట్టకపోతే మాత్రం మనం నష్టపోతాం. ఎందువల్ల ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా మాయలు ఇప్పుడు బీజేపీకి తక్కువ రాదు. ఎందుకంటే మాయలు, మంత్రాలు, కుతంత్రాలు ఆయన చేయడం బాగా అలవాటు. మీకు తెలుసు కదా, మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీల్లో ఏమడిగామండి? ప్రత్యేక హోదా అని చెప్పి 2 సంవత్సరాలు ఉపయోగొచ్చాడు. తర్వాత ఏమన్నాడు? ప్రత్యేక ప్యాకేజీ, అది చాలా ఉపయోగం అన్నాడు. ఆ ప్యాకేజీ లేదు, ప్యాకేజీ లేదు, అయిపోయింది కదా. ఇప్పుడు మనకేంటి, మనం ఏమి అడిగామో అవన్నీ లేదు, మనకి కూడా ప్యాకేజీ ఇచ్చేసాడు. మనకి కూడా
ప్యాకేజ్ ఇప్పించాడు. ఇక మళ్ళా రేపు ఎల్లుండి వస్తాడు, ప్రైమ్ మినిస్టర్ తీసుకొస్తున్నాడు. గతంలో వచ్చాడు ఎవరు, మోదీ. ఈ న్యాయంలోనే ఏమిచ్చాడు? గుట్టడు మట్టి, చెంపుడు నీళ్ళు, అంతేనే. ఏమైనా ఇచ్చాడో చెప్పండి. అదేంటండి రామారావు గారు మీరు ఎన్ని అలా మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళకేమో మీరు అమరావతి కట్టుకోవడానికి గోల్డ్ అంత డబ్బులు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఏమి ఇచ్చాడు గోల్డ్ అంత డబ్బులు? ఎక్కడ? ఐఎంఎఫ్ నుండి అలాగే అప్పు మన ఇంకో బ్యాంక్ ఏదో, ఈ రెండింటిని కలిపి అప్పు తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఆ అప్పు ఎవరి నెత్తికి వస్తుంది? ఎవరి నెత్తికి వస్తుంది? మన నెత్తికి వస్తుంది. కాబట్టి అది కూడా అంటే విభజన హామీల్లో ఉన్నటువంటి అంశాలు కూడా ఆయన ఫుల్ఫిల్ చేయడానికి, ఎందుకంటే ఆయనకు ఒకటే టార్గెట్ ఉందండి. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం సంకరాగిపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నా రాజధాని నేను దక్కేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇంట్లో తినలేదండి, 5 ఫ్లోర్లు ఇల్లు కట్టుకుంటే ఉపయోగం ఏంటి చెప్పండి? నాకు తినలేదు, తినలేకపోతే 5 ఫ్లోర్లు ఇల్లు కట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి? చెప్పండి మిత్రులారా, ఏదైనా ఉపయోగం ఉందా? ఏంటి ప్రపంచ స్థాయి రాజధాని కట్టేస్తాను, రాజధాని ఏంటి? గవర్నర్ బంగారు, శాసనసభ హాలు, హైకోర్టు, ఆఫీసులు ఉండడానికి ఒక 1000-2000 ఇల్లు ఉంటే సరిపోద్ది. అదంతా దానికి ఏమో 60,000 కోట్లు అవసరం లేదు కదా. అనేక ఇబ్బందులు ప్రజలు పడుతూ ఉన్నారు కదా. దానిలో భాగంగా కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కదా. దానికంటే ఏం చెప్తాడు? మనం 11,400 కోట్లు ఇచ్చేసాం కదా. మరి 11,400 కోట్లు ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ మన మిత్రులు చెప్పారు. దాన్ని మళ్ళీ అస్తమాట చెప్పడం కాదు. కాకపోతే నేను చెప్పాను కదా, రాజకీయ నిర్ణయం అనేది ఎవరికి అనుకూలంగా జరిగింది? గవర్నమెంట్ కి అనుకూలంగా. ఏ గవర్నమెంట్ కి? మోడీ ప్రభుత్వం యొక్క అనుకూలంగా. మోడీ ప్రభుత్వం ఎవరికి సాయం చేస్తుంది? పెట్టుబడిదారులకు అనుకూలంగా. అనేక విషయాలు గంగారాం గారు కానీ చాలా మంది చెప్పారు. మెటల్ సీల్ వస్తుంది, దానికి ఎన్ని రాయితీలు వస్తుంది. అక్కడ గంగవరం పోర్టు కూడా ఇప్పటికే కూడా జీవీఎంసీకి కట్టాల్సిన పన్నులు అన్ని వేరు చేశారు. అదేదో స్పెషల్ దానికి ఏదో స్పెషల్ ఇచ్చారండి గంగవరానికి. ఇప్పుడు కూడా జీవీఎంసీ ట్యాక్స్ ఏం కట్టట్లేదు, జిఎస్టీ కట్టట్లేదు, ఎన్సీడెడ్. కాబట్టి దానికి ఏమి లేవు, కానీ మనం మాత్రం అన్ని కడుతూనే ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క వర్గ స్వభావాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనకి అన్యాయం అంటే అంటూ పొత్తులేని అన్యాయం అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జరగబోతా ఉంది. ఎందుకంటే ఒక పక్క ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత దాన్ని నేను చెప్పిన మాట కాదు, పార్లమెంట్ లో చెప్పారు 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నా మాట కాదండి, పార్లమెంట్ లో లేబర్ మినిస్టర్ చెప్పాడు 5,000 ఉద్యోగాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఖాళీ ఉన్నాయని చెప్పి. మరి 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 2,000 మంది పంపించడం ఎందుకు? అదే కాంట్రాక్ట్ కార్మికులు ఎంత వేలాది మంది మేము తీసేయడం ఎందుకు? కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు 600 మంది 1000 మంది అనుకుంటారు, చాలా పొరపాటు. ఇప్పటికే వాళ్ళు ఒక స్కెచ్ ఉంది, ఆ స్కెచ్ ప్రకారం కోట్లకి 1400 మంది. అంటే కోట్ల అంటే అలా ఆ కోట్ల అనుకోండి, 3 నెలలకి కోట్లకి 1400 మంది. అంటే సంవత్సరానికి 5,600 మందిని తొలగించడానికి అది స్కెచ్ చేస్తున్నారు. ఆ స్కెచ్ ప్రకారం వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉండేటప్పుడు ఈ గవర్నమెంట్ లో సపోర్ట్ చేయలేనప్పుడు మనం గట్టిగా నిలబడకపోతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2 కూడా తెలుసు, పోరాడితే ఆగుతాడు కూడా. దానికి ఉదాహరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం 2000 సంవత్సరాలు జరిగిన పోరాటం. 2000 సంవత్సరాలు జరిగిన పోరాటం ఎలాంటిది? అయితే ఇటువంటి పోరాటం, మరి అటువంటి పోరాటం ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఏమొచ్చింది మనకి డబ్బు? అంతకంటే అన్యాయం అయిపోతున్నాం. ప్లాంట్ అప్పుడైతే బియ్యపాలకి వెళ్ళింది, కానీ ప్లాంటే నాశనం అయిపోతా ఉంది. ధనుర్వాత వచ్చిందా, లేకపోతే చికెన్ గురియా వచ్చిందా? కాబట్టి ఎందుకు పోరాటం చేయలేకపోతా ఉన్నాం? ఏమిటి కారణం? ఏమైనా లొసుగులు ఉన్నాయా? ఇప్పుడు కుషల్ని కొత్త చూస్తే ఏమవుతుంది? మొత్తం అడివంతా కొట్టుకుపోద్ది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? నిలయమని ఉద్యమం ఆగదు, ఉద్యమం నష్టపోద్ది, మనం నష్టపోతాం, ప్లాంట్ నష్టపోద్ది, ఈ ప్రాంత ప్రజలు నష్టపోతారు, నిర్వాసితులు నష్టపోతారు, ఆంధ్రప్రదేశ్ సంకనాగిపోద్ది. కాబట్టి ఆ విధమైనటువంటి ఇది మనకు ఎందుకు రావట్లేదు? ఆ కసి పట్టుదల ఎందుకు రావట్లేదు?
ఆ రోజు ఇక్కడే ఈ చంద్రబాబు నాయుడు అనకాపల్లి నుండి వస్తాడు, ఇక్కడ మిమ్మల్ని కలుస్తాడు అని చెప్పారు. కలవకుండా అనకాపల్లి మనం కొంతమంది పంపించాం ఆయనతో మాట్లాడడానికి. అక్కడ అపాయింట్మెంట్ లేదు, ఇక్కడ వస్తాడన్నారు. ఇక్కడ రాకుండా ఆయన ఏమో మన యొక్క దీనికి భయపడి అనకాపల్లి నుండి గాజువాక ఇక లంక వారి గ్రౌండ్లో ఎల్లిపాయ నిర్మించుకొని వచ్చారు. అప్పుడు మనకు వచ్చాను దానికి మొత్తం ఇక్కడ నుండి ఎక్కడ పరిగెత్తాం, ఎక్కడ కోరమని బాను, ఎక్కడ లంక వారి ఎవరైనా అడ్డుకోగలిగారా? ఒకసారి నమలు చేసుకుని మిత్రులాగా. కాబట్టి ఈ ప్లాంట్ ఆగింది. కాబట్టి 20 సంవత్సరాలు 21 సంవత్సరం మనం హాయిగా ఉద్యోగాలు చేసుకోగలిగాం. హాయిగా ఉద్యోగాలు చేసుకోవడం కాదు, ప్లాంట్ ఎక్స్పాండ్ అయింది. ప్లాంట్ ఎక్స్పాండ్ అవడం వల్ల 4,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, దాదాపు 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ గమనించి అటువంటి పోరాట స్ఫూర్తిని మనం తీసుకోవాలి. లేకపోతే ఆగే పరిస్థితి లేదు. మనం ఆ పోరాట స్ఫూర్తిని తీసుకుంటే మాత్రం తప్పకుండా ఆగుద్ది. కాబట్టి మన చేతుల్లో ఉంది ఈరోజు. దాన్ని చేద్దామా లేదా చెప్పాలి, తెలుసుకుందామా లేదా, తెలుసుకోవడానికి సత్యం కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.